సుగంధ పరిమళాలు వీలైతే మన దగ్గర స్తోమత ఉంటే అమ్మి ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మస్జిద్లు ప్రతి ఏరియాలో నిర్మించి వాటిలో సుగంధ పరిమళాలు వెదజల్లేటట్లు మీరు ఇంతజాం చెయ్యండి, ఏర్పాట్లు చేయండి అని ప్రవక్త గారు చెప్పారు. అమ్మి ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తాకీదు చేసేవారు ఈ విషయం గురించి. ఈ రంజాను మాసంలో ఎటువంటి దుర్వాసనలు ఉండకుండా మస్జిద్లో మనం చేయాలి. ఇంకొక విషయం ఏమిటంటే, రంజాన్లో ఎక్కువగా మనం చేసేటటువంటి ఒక ఏమరపాటు ఏంటంటే, మస్జిద్లో దావతులు పెట్టినప్పుడు ఉల్లిపాయలు మస్జిద్లో తరుగుతాం. పచ్చి ఉల్లిపాయలు వేసి పెరుగు పచ్చడి అది లేకపోతే లేదు, పహిలా దహీ లావ్ భయ్ అంటుంటాం అందరూ. దాంట్లో ఏముంటాయి? ఉల్లిపాయలు ఉంటాయి. ప్యాజ్ నైదాలే అంటారు, ఏదో తగ్గిపోయినట్లు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిం షరీఫ్ యొక్క హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తిని మస్జిద్లోకి వస్తాడో, ప్రవక్త గారు అతన్ని మస్జిద్ నబవీకి వెళ్ళిన వారు చూస్తుంటారు ఉమ్రా హజ్కు. మస్జిద్ నబవీ నుండి జన్నతుల్ బకీ ఖబరస్థాన్ ఎక్కడైతే ఉందో జన్నతుల్ గర్కద్ అంతవరకు వాళ్ళని దూరంగా నెట్టేసేవాళ్ళు ప్రవక్త గారు అంత దూరం వాళ్ళని పంపించేసేవాళ్ళు, మస్జిద్లోంచి బయటికి వెళ్ళిపోండి ఉల్లిపాయ తినొచ్చారని. కానీ ఇప్పుడున్నటువంటి ముస్లింలకు ఎంత ధైర్యం అంటే, ఆయన చెప్పాడు, మేము మస్జిద్లోనే కూర్చొని తింటాం, అది కూడా లైలతుల్ ఖదర్లో. పచ్చి ఉల్లిపాయలు పరా నములుతూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, దైవదూతలు ఏ విషయాలతో అయితే మనుషులకు కష్టం కలుగుతుందో వాటి ద్వారా దైవదూతలకు కూడా కష్టం కలుగుతుంది. ఉల్లిపాయలు వెల్లుల్లి ఎవరైతే తింటారో దైవదూతలు వారి నుండి దూరంగా వెళ్ళిపోతారన్నారు. కొంతమంది అంతవరకు ఆగరు, సాయంత్రం దాకా గట్టిగా ప్రాణాలు బిగబట్టుకొని ఉంటారు. ఉపవాసం విరమించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి గుట్కా వేసుకుంటారు, పాన్ పరాగులు నములుతారు. ఇవి కూడా దుర్వాసనే, ఇంకా చండాలం అది. అల్లాహు అక్బర్. కాబట్టి దైవదూతలు రావడానికి మస్జిద్లో మన ఇళ్లలోనికి మనము ఆస్కారం ఇవ్వాలి. ఇటువంటి దుర్వాసన కలిగించేటటువంటి వస్తువులను మనం కలిగించడం వల్ల దైవదూతలు మన మస్జిద్ వదిలిపెట్టి ఇంకో మస్జిద్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇటువంటి పనులు చేయవద్దు.